హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేటివి తక్కువగా పెట్టాను అనమాట ఈ మధ్య నుంచి. ఎందువల్ల అంటే నా దగ్గర కొంచెం అంటే నేను కొంచెం బిజీలో ఉన్నాను అనమాట, వర్క్ బిజీలో. దానివల్ల అలాగే మనం అయితే ఈ పోయిన వారం అయితే పొట్టేళ్ళ పిల్లలు అయితే తీసుకొని వచ్చామన్నమాట. 4వ తేదీ అయితే పొట్టేళ్ళు తీసుకొచ్చాము. ఎన్ని పిల్లలు తీసుకొచ్చామంటే 20 పిల్లలు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. మనం సెలక్షన్ అంతా బాగా చేశాను, కానీ ఒక 3 పిల్లలు మాత్రం మరీ చిన్న పిల్లలు తీసుకొచ్చాను అనమాట. ఒక 2 నెలల పిల్లలు అలా తీసుకొచ్చాను. కొరవన్నీ పిల్లలు మాత్రం మంచిగా బాగానే ఉన్నాయి. బాగా వారం రోజులకి బాగానే యాక్టివ్గా ఉన్నాయి అన్నమాట. ఒక పిల్ల మాత్రం పారుతుంది. అది ఎందువల్ల పారుతుందంటే మనం అయితే తీసుకొచ్చిన 2 రోజుల తర్వాత మనం పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేసినాం అనమాట. పీపీఆర్ వ్యాక్సిన్ వేసిన తర్వాత మనకు ఖచ్చితంగా పిల్లలు అనేటివి లోపల ఏమన్నా అంటే పొట్టలో ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా కానీ దానివల్ల పీపీఆర్ వేసిన తర్వాత మళ్ళీ అంటే వాటర్కి ఆ వెదర్కి సెట్ అవ్వాలి కదా, అంటే వేరే దగ్గర నుంచి మన దగ్గరకు వస్తాయి కాబట్టి అందువల్ల పీపీఆర్ వేసిన తర్వాత ఖచ్చితంగా పారుతాయి అన్నమాట పిల్లలు. ఖచ్చితంగా మన దగ్గర అయితే ఒక పిల్లనే పారింది, కొరవంతా సెట్ అయిపోయినాయి. ఆ పిల్ల కానీ ఒక 2 డేస్లో తగ్గిపోయింది అనమాట. అంటే కొంచెం కంట్రోల్ చేశాను బాగానే. అలాగే మీకు ఈ పిల్లలన్నీ మనం కొన్నది వచ్చేసి 15,500 పెట్టి కొన్నాం ఫ్రెండ్స్. ఈ జత వచ్చి అంటే మనం ఒకటే బ్యాచ్గా కొనలేదు, అంటే అక్కడ సంతలో వచ్చేసి మనకు ఒక 3 బ్యాచ్లుగా విడదీసి కొన్నాం అనమాట. అంటే ఒకటే బ్యాచ్లో కొంటే వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తున్నారనేసి మనం అయితే విడివిడిగా కొన్నాము. పిల్లలైతే మంచి సెలక్షన్ అయితే చేసినాను అనమాట. అలాగే మనం ఇంతకుముందు వీడియోస్లో టోను బూస్టు పని చేయట్లేదనేసి కామెంట్ చేశారనమాట మన సబ్స్క్రైబర్సు. కానీ దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఎలా వాడతానంటే పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తాను కదా, పీపీఆర్ వ్యాక్సిన్తో పాటు టోనో బూస్ట్ టానిక్ పోస్తానమాట పిల్లలకి. నేను ఈ పిల్లలకు వచ్చేసి మనకు 5 ml 6 ml అలా పోసాను అనమాట. పెద్ద పిల్లలు అయితే 6 ml, చిన్నపిల్లలు అయితే 5 ml. అదే ఇంకా నేను చెప్పాను కదా 3 పిల్లలు 2 నెలల పిల్లలు తెచ్చాననేసి, వాటికైతే ఒక 3 ml అలా పోసినాను. అలా పోయడం వల్ల మనం అంటే పిల్లలు అనేటివి జంకవు అనమాట. ఎందువల్లంటే ఇవి పిల్లలు మనం ముసరేసినప్పుడు ఖచ్చితంగా టోను బూస్ట్ టానిక్, లివర్ టానిక్ అలాంటివి పోయాలి ఖచ్చితంగా. పోయకపోతే మాత్రం పిల్లలు అనేటివి జంగతాయి. అందువల్ల నేనైతే ఎప్పుడు లివర్ టానిక్ అయితే నేను పోయిను, టోను బూస్టే పోస్తాను. మీరు లివర్ టానిక్ బదులుగా దాన్ని వాడుంటారు, అది సపరేట్గా గ్రోత్ రాదనమాట. మీకు ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు ఏదైనా వ్యాక్సిన్ వేసినప్పుడు అవి అంటే జంకకుండా ఉండాలంటే టోను బూస్ట్ టానిక్ పోసుకోవాలి. అదైతే ముఖ్యంగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.